శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అసలు రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది. అయితే ఆనం వెంకటరమణారెడ్డి గారు టీడీపీ సీనియర్ నేత మన రాజా గారిని ఉద్దేశించి గాలి ముండా అంట అసలు ఏం చేస్తామనే విధంగా ఒక మాట అన్నారు. సో దానికి మీరు ఏం చెప్తారు? ఏమండి, ఆనం వెంకటరమణారెడ్డి గారు అంట ఏంటండి అనేయడమే. ఆవిడ గాలికి గెలిచారు, గాలి నా కొడుకులని కూటమి ప్రభుత్వాన్ని తిట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళిందంట ఆవిడ బుద్ధి, ఆవిడ బ్రెయిన్. అంటే గాలి గెలిచారు, గాలి నా కొడుకులు అంటే ఈ కొడుకులందరూ ఏం కొడుకులేనా అంటే గాలిదనే కదా అర్థం ఇక్కడ. అందుకనే గాలి ముండ అంటా కాదు అనేయండి. అన్న తర్వాత చూద్దాం ఈవిడ చేసిన అల్లర్లు, ఈవిడ చేసిన మాటలు, ఈవిడ విసిరినటువంటి మాటలు తరిమి కొడతానని చెప్పింది. ఇప్పుడు 2023లో చంద్రబాబు నేనంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్ వరకు అని ప్రజలు ఆమెనే తరిమి కొట్టారు. సరిపోదా ఇది? ముండా అంట, గాలి ముండా అంట, ఆ ముండా అంట, ఈ ముండా అంట అని అనొద్దు. ఏదైనా ఉంటే అనేసేయండి. అనేసిన తర్వాత రిప్లై ఏమొచ్చిందో తర్వాత చూద్దాం. అప్పుడు ఆమె ప్రజలు మనమే తిరగబడతారు, మన ప్రజలు ఆమె మీద తిరగబడతారు. కూటమి ప్రభుత్వ ప్రజలు ఆమె మీద తిరగబడతారు, ఆమె ప్రజలు కూటమి ప్రభుత్వం మీద తిరగబడతారు. ఎవరిళ్ళు ఎవరు పగల కొడతారో, ఎవరు ఒళ్ళు ఎవరు పగల కొడతారో తెలిసిపోద్ది. అంతే చేస్తా మాట్లాడద్దు. మేడం, ఏదైనా కూడా తప్పే కదా అని కూడా కొంతమంది అంటున్నారు. సో ఏం చెప్తారు? ఆడపిల్లలా ఉన్నారా? ఆడపిల్లలా ఉందారా? ఒక మాట చెప్పండి రా. ఆడతనం అనేది ఆమె దగ్గర ఎక్కడుందో నాకేం కనిపిస్తలేదు. ఒకప్పుడు హీరోయిన్గా ఉన్నప్పుడు ఆమె ఒక ఆడపిల్ల, సెల్వమణి గారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఒక ఆడపిల్ల, ఇద్దరు పిల్లలకి తల్లి అయినప్పుడు ఆమె ఒక మహిళ. ఈయన ఎప్పుడైతే తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చాడో అప్పుడు కూడా మహిళనే, కాదనేది లేదు. ఎప్పుడైతే వైసీపీకి వచ్చిందో అప్పుడు ఆవిడ దగ్గర ఆడతనమే కనపడతలేదు. ఏంటంటే సిగ్గు కోసం చీర కట్టుకొని తిరుగుతుందో లేకపోతే ఏం కట్టుకొని తిరుగుతుందో తెలియదు, కానీ ఆడతనం అన్న మాటే ఆమె దగ్గర లేదు. ఇప్పుడు అంటే అన్నారు కానీ ఒక ఆడపిల్లని పట్టుకొని అలా అనడం తప్పు అని. ఆ ఆడపిల్ల ఎన్ని మాటలు అనింది, ఎక్కడెక్కడ ఆడవాళ్ళని బయటకు లాగింది, ఇవన్నీ మర్చిపోయారా? అనేవాళ్ళకు కూడా ఆలోచన ఉండొద్దా? ఎవరెవరు పెళ్ళాలని బయటికి లాగింది? పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాల గురించి మాట్లాడేంత అర్హత ఉందా ఆమెకి? ఏమో మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతుందా ఆమెకి? ఏమో మాట్లాడింది. నారా లోకేష్ గారి వైఫ్ గురించి మాట్లాడే అర్హత ఉందా ఆమెకి? మాట్లాడింది. చిరంజీవి గారి కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఉందా ఆమెకి? ఏమో మాట్లాడింది. ఆ రోజు చిరంజీవి గారే ఆమెని ఎలాగంటే సినిమా ఇండస్ట్రీ నుంచి తరిమి కొట్టినట్టయితే ఏ పేడపడకలో చేసుకుంటూ ఉండేది. చంద్రబాబు నాయుడు గారు తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి ఇవ్వకుండా రాజకీయాల నుంచి ఆమెను తరిమి కొట్టినట్టయితే ఏ బర్రెలు కడుక్కుంటానో ఉండేది. ఇవన్నీ లేకుండా ఆయన ఆ రోజు సినిమా రంగంలో అవకాశం ఇచ్చి ఎదుగుతారు పిల్లలని చిరంజీవి గారు ఆడపిల్ల అని చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. ఇక్కడ నెత్తి నాగబాబు డాన్స్ చేసింది. ఈవిడ దగ్గర ఆడతనం అనేది ఎక్కడుంది? ఆడపిల్ల అంటానికి అవకాశం ఎక్కడుంది? మేడం, ఇప్పుడు వైసీపీ పాలనలో వాళ్ళందరూ వాళ్ళ పార్టీ అనేది ఇప్పుడు పడిపోయింది. కూటమిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటని కూడా అంటున్నారు. వాళ్ళంతా గలీజ్ మాటలు తిట్టలేదయ్యా. బోరుగడ్డ అని లెక్క తిట్టలేదు, మన ఎవరు పోసాని కృష్ణమురళి లెక్క, తర్వాత ఎవరు మన వంశీ పేరుని నాని లెక్క తిట్టలేదు, కొడాలి నాని లెక్క తిట్టలేదు, వల్లభనేని వంశీ లెక్క తిట్టలేదు. ఇంత తిట్టరు, ఎందుకంటే వాళ్ళు మనుషులు, కాస్త కోస్త అన్నం తింటున్నారు. మరి వీళ్ళకి మళ్ళీ అంతా ఇడిసేసి తిరిగేటంతటి ఇదైతే కారు. అప్పుడు ఏంటంటే కొద్దిగా ఆలోచించి టీడీపీ కూటమి ప్రభుత్వ నాయకులకి ఒకటి చేస్తున్నానండి, నేను ఆలోచించి అనేయండి. ఆలోచించి ఎక్కడ మనం మాట్లాడితే అది మనకు రిటర్న్ రాకుండా ఉంటుందో ఆలోచించి మాట్లాడండి. అనేది ఏదైనా ఉంటే అనేయండి. మీ కడుపులో పెట్టుకొని మీరు కూర్చోవద్దు హీరోయిన్ అవుతానా అని. ఇది కాదు, మీకు ఇష్టం వచ్చింది. ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో పట్టుకొని ఎటువంటి అల్లరి చేసి దగ్గర ఆడతానము. అప్పుడు ఏమైపోయింది? ఆవిడ దగ్గర అల్లరి చేసినప్పుడు లోకేష్ గారిని ఎన్ని మాటలు అనింది, అప్పుడు లేదు ఆవిడ దగ్గర ఆడతాను. ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు ఆడపిల్ల అంటారు ఏంది? చీర కట్టుకుంటే అందరూ ఇప్పుడు చక్కగా చీరలు చాలా మంది కడుతున్నారు మరి.